దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఈ వాగ్దానం మీకోసం. ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం, నా కోసం, మన కోసం, మనందరి కోసం. ఒకవేళ ఏ కష్టంలో, ఏ భయంతో, ఏ బాధతో, ఏ చింతతో ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే ధైర్యం ఉంటుంది కదండి. అంటే దేవుడు మనతో మాట్లాడితే ఒకలాంటి ధైర్యం, ఒకలాంటి బలం. రెండోదిగా పొద్దున్న లేవగానే ఒకవేళ మీ ఏ దేశాల్లో ఉన్నా, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, మీ సమయాలు ఏదైనా ఈరోజు వాగ్దానం అంటే అమ్మో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కదండి. అందుకే ఈ దినం వాగ్దానం. కాబట్టి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాటను రిసీవ్ చేసుకుందాం. మరి మీరు మీ కుటుంబాలు ఆత్మీయంగా బలపడాలి, క్షేమంగా ఉండాలి, దేవుని వాక్యం ఎదగాలి, ప్రార్థనలో బలపడాలి, ఆయన రాకడికి సిద్ధపడాలి, క్రీస్తు సువార్తను ప్రకటించాలి, ఆత్మీయ బలం పొందాలి. ఇది దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. నేను మీతో కలిసి చదువుతున్నప్పుడు మీరందరూ నాతో కలిసి చదవండి, ఏకీభవించండి ప్రార్థనలో, ఓకేనా? 55వ కీర్తన దేవుడు మనకిచ్చిన 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. చాలామంది శత్రువులు ఉన్నారట కీర్తనగారుడికి. వారు ఆయన మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడట? సమాధానం కలిగేసి విమోచన ఆయన ప్రాణానికి కలుగజేశాడట. అంటే దేవుడు నీకు శత్రువులు ఉండొచ్చు, లోకమే, మనుషులే, అనేక రకాలైన భారాలు ఒక శత్రువుగా నేను వెంబడిస్తుండొచ్చు. కానీ ఎంత ఉన్నా దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీకు శత్రువులు ఉన్నప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు సమాధానం ఉంటుందండి, కానీ దేవుడు సమాధానం ఇస్తాడట. అంతేకాకుండా అందులో నుండి మనల్ని విడిపిస్తాడట, విమోచన ఇస్తాడట. ఆ పోరాటం నుంచి, ఆ శత్రుత్వం నుంచి విమోచన, విడుదల, క్షేమం. అంటే దేవుని చిత్తం అది. నీకు శత్రువులు వస్తారు, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అయినా నేను నా విమోచన. నీకు మెంటల్గా డిస్టర్బెన్స్, ఫిజికల్గా డిస్టర్బెన్స్, ఇవన్నీ తీసి సమాధానం ఇస్తాను. పీస్, జాయ్, హ్యాపీనెస్ నీకు ఇస్తాను నేను. ఎందుకంటే నేను కదా దేవుణ్ణి, నీకు ఇచ్చే దేవుడిని. ఎంత మంచి మాట అండి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. నీ శత్రువుల నుంచి విడిపించి నీకు సమాధాన విమోచన కలుగజేసేదను. ఆమేన్. వాగ్దానాన్ని గట్టిగా నోటితో ప్రకటించి ప్రార్థన చేయండి. మీ నాలుగుతో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు, చూస్తున్నారు, వారి జీవితాలని శత్రువు నుండి, రోగం నుండి, వ్యాధుల నుంచి, అప్పుల నుంచి, ఇరుకుల నుంచి, కోర్టు కేసు నుంచి, భూసంబంధమైన బంధకాల నుంచి, పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, ఇంట్లో వ్యసనములు, పాపములు, శాపములు, అప్పులు, ఆర్థిక మానసిక క్షోభల నుంచి, ప్రతి దాని నుంచి విమోచన, విడుదలిచ్చే సమాధానం ఇయ్యయ్యా. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇయ్యయ్యా. రోగములతుంటే ఇప్పుడే స్వస్థత. హాస్పిటల్లో ఉన్న బెడ్ రెడ్ అయినా స్వస్థపరిచి, ఎవరైనా దైవజనులు బాలేకుంటే ఇన్స్టెంట్ హీలింగ్ వారి శరీరాల్లో జరిగించి అద్భుతాలు చేయి. సంఘాలు, ఆత్మీయ బిడ్డలు క్షేమంగా ఉండాలయ్యా. ప్రపంచ దేశాల్లో ఉన్న బిడ్డలు రక్షించబడాలా అయ్యా. ప్రపంచం, భారతదేశంలో ఉజ్జీవం, ఒక జాషువా జనరేషన్, అపోస్తులు మినిస్టరైజ్ అయిన ఆయన బలమైన నీ పరిచర్య జరగాలి. అందరిపై విడుదల, అందరిపై సమాధానం, అందరికీ విమోచన ప్రకటిస్తూ ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలని, కుటుంబాలని ఆశీర్వదిస్తూ ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం ధరింపజేయమని అయ్యా మరొకసారి నీ ప్రియ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఫేస్బుక్ లైక్ చేయండి. అద్భుతంగా 14, 15, 16 మీటింగ్స్ అండి. మీరందరూ కూడా ఆ మీటింగ్స్లో బెల్లంపల్లి సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే, అట్లా థర్డ్ ఫ్రైడే, సాటర్డే, సండే కల్వరీ ప్రామిస్ అండి, హైదరాబాద్ అయ్యత్ నగర్లో. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ 15th ఆగస్టు 10 నుంచి 2. అంతేకాకుండా యవనస్తుల కూడిక 15th ఆగస్టు 10 నుంచి 2. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, యంగ్ ఫ్యామిలీస్ ఉజ్జీవంగా కూడిక జరగబోతుంది. యవనస్తులు అందరూ పాలు పొందండి. మరి ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్లో మంచి అద్భుతమైన ఆరాధన, శక్తి వల్ల. అదేవిధంగా శనివారం మరి 15th ఆగస్టు యవనస్తుల కూడిక బెల్లంపల్లిలో కూడా ఉంటుంది. బెల్లంపల్లిలో కూడా మార్నింగ్ యవనస్తుల కూడిక, సాయంత్రం ఉజ్జీవ కూడిక. ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, ఈవినింగ్ ఐలాంటింగ్ సర్వీస్. హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతుందో బెల్లంపల్లిలో కూడా ఆదివారం ఆరాధనలు ఉంటాయి. ఇవి ముఖ్య ప్రకటనలు. ఆగస్టు 27 మరి ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. అక్టోబర్ 15 వరకు ముగింపు సభ. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు, బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా